జకరయ 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. మరి మనతో మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గంలో నడుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొని నెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు, మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు చదవండి, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఈ వచన ప్రకారం మనం గమనిస్తే, దేవుడు నేను సేవకు వచ్చిన మొదట్లో నాకు దేవుడు ఈ వాక్యంతో కొంచెం మాట్లాడుతూ వచ్చినాడు. ఒక సేవకుడు ప్రసంగిస్తూ ఉన్నాడు ఒకరోజు యూట్యూబ్లో. ఆ రోజు నుంచి ఈ ప్రసంగం నా మనసులో దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. ఆ సేవకుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు అంట, మీరు బాగా గమనిస్తే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే బాగా వినండి, నా మార్గంలో నడుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నెడలా. నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా ఏం చేసుకోవాలంట, మనము భద్రంగా పెట్టుకోవాలంట. దేవుడు మనకిచ్చిందా. నేను సేవకు వచ్చిన మొదట్లో దేవుడు నాతో ఒక సేవకుని ప్రసంగం ద్వారా నాతో మాట్లాడుతున్నాను. నేను నీకు అప్పగించిన పనిని నువ్వు భద్రంగా చేసుకోవాలా. మనందరికీ కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక పని అప్పగించుంటాడు. ఒక్కొక్కరికి ఒక మార్గంలో దేవుడు మనం నడిచేటట్టు దేవుడు మనకు అప్పగిస్తాడు. వాటి మనం ఏం చేసుకోవాలంటే భద్రముగా గైకొని నెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడగుదువు, మరియు ఇక నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా. నా సన్నిధిని నిలిచే భాగ్యము ఆయన మనకిస్తాడంట, నాకిస్తాడంట, నీకిస్తాడంట. ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడే ధన్యత నాకైతే దేవుడు ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన ఆవరణంలోనే నాకు ఇల్లు ఉంది. హల్లెలూయా. ఆయన ఆవరణంలోనే నేను ఉన్నా. ఆయన ఆవరణంలో చిన్న ఇల్లు దేవుడు నాకు ఏర్పాటు చేసి ఇచ్చినాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే అతిశక్తితో కాదు, కానీ దేవుని సేవను దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం ఎప్పుడైతే భద్రంగా పెట్టుకుంటామో, అక్కడ చదివిన మాట, ఆయన ఆవరణమును నా ఆవరణములను కాపాడు వాడగుదవు. ఆయన ఆవరణాన్ని మనం ఏం చేస్తామంట, కాపాడంత శక్తి దేవుడు ఇస్తాడంట మనకు. ఆయన సన్నిధిలో వచ్చే వారిని, మోకరించి ప్రార్థన చేసుకునే వారిని కాపాడడానికి దేవుడు అధికారం ఇస్తాడు. ప్రార్థన వారు ఎవరైనా, ప్రభువా ఎన్ని బిడ్డలు పలానా సమస్య వచ్చినట్టు, ప్రభువా ఇదిగో నేను సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అంటే, ఇప్పుడు దేవుని ఆవరణకు వచ్చిన వారందరినీ దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా కాపాడుతాడు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిత్యము భాగ్యం. నిత్యము, నిత్యము మేము ఇప్పుడు ఎక్కడున్నాము, దేవుని ఆలయంలోనే, ఒక ఆవరణంలో ఉన్నాం, ఒక కాంపౌండ్ గోడలో ఆయన మమ్మల్ని భద్రపరుస్తున్నాడు. నిజంగా ఇట్లాంటి గొప్ప ధన్యత దేవుడు మాకు ఇచ్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసుకే కలుగునుగాక. దేవుని మార్గంలో నడుచుకోవాలా. ఫస్ట్ పాయింట్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. సెకండ్ది వచ్చేసి దేవుని వాక్యమును మనం గైకొనాలా. మూడవది వచ్చేసి వ్యర్థమైన దాని మీద మనం మనసు పెట్టకుండా, కపటము లోపొకటి పైన ఒకటి అటువంటిది ఏది కలిగి ఉండకుండా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా మనం దేవుని కోసం బ్రతికినట్లయితే ఆయన నీకు కూడా ఆయన ఆవరణలో నిలిచే ధన్యత, ఆయన సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఆయన ఇస్తాడంట. హల్లెలూయా. చూడండి ఒక మాట, కీర్తన గ్రంథము ప్రభు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 24వ అధ్యాయము, సామ్స్ చాప్టర్ 24 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమును పొందును. మన చేతులు, మన హృదయము మనం అన్ని కూడా ఎట్లుండాలంటే, కపటముగా ప్రమాణము చేయక, మోసంగా ప్రమాణం చేయదు. మోసంగా భక్తి చేస్తారు చాలా మంది. మోసంగా దేవుని వాక్యం వింటారు కానీ దేవుని వాక్యం లక్ష్యం. ఈరోజు ఉదయం చెప్పినాను కదా, దేవుణ్ణి ప్రేమిస్తారన్నట్టే ప్రేమిస్తారు కానీ హృదయంలో ఏ కార్యము ఉండదు. పైన భక్తి, వేషధారణ క్రైస్తవ జీవితం. అటువంటి వారికి దేవుడు ఆయన సన్నిధిలో నిలిచే ధన్యత ఆయన మనకి ఇవ్వలేడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యంలో దేవుని మార్గంలో నడుస్తారో, ఇక్కడ మనం చూస్తున్నాం కదా 4వ ఏముంది అక్కడ, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక. దేని మీద మనసు పెట్టకూడదంట, వ్యర్థమైన వాటి మీద.
దేని మీదంటే దాని మీద మనసు పెడతారు. ఇంకా ఆ మనసు తీరనైనా అది వదులుకోరన్నా కూడా వదులుకోరు కొంతమంది. దాని మీదనే ఉంటుంది, ఆ పాపం మీదనే ఉంటుంది, ఆ లోకం మీదనే ఉంటుంది, శరీరం లాగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు లోకం మీద మనసు పెట్టకుండా, వ్యర్థమైన దాని మీద నువ్వు మనసు పెట్టకుండా ఉంటావో, అప్పుడు కింద వచ్చిన మనం చూస్తే యెహోవా వలన ఆశీర్వాదం ఉన్నందునంట. ఎవరి వల్ల ఆశీర్వాదం అంట? దేవుని వలన మనకు ఆశీర్వాదం. ఉదయం చెప్పినా కదా, యాకోబు దేవునితో ఏం చేశాడు? రాత్రంతా పెనుగులా అన్నాడు. పెనుగులాడితే ఏమొచ్చింది? ఏమన్నా లాస్ట్కు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదిలిపెడతా. అట్లాగా మనము కూడా దేవునితో పెనుగులాడాల. ప్రభా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, ప్రభా నీవు నన్ను దీవిస్తేనే, ప్రభా నీవు నన్ను వాడుకుంటేనే, నీ సన్నిధిలో నిలిచే ధన్యత నాకు ఇస్తేనే అని నువ్వు ప్రభువుని ఎప్పుడు అడుగుతూ ఉండాలి. ప్రభువుని మనం ఆత్మను రక్షించుకోవాలి. అంతే దినాలలో ప్రభు కోసం మనం పాటుపడాలి. ఆయన సన్నిధి, ఆయన మహిమ అనేక మందికి మనం తెలియపరచాలి. సర్వలోకానికి మనం చాటింప చేయాలి. సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అందరినీ శిష్యులుగా చేయండి అన్నాడు దేవుడు. సువార్త ప్రకటించడమే కాదు గొప్ప సంగతి, ఇంకా ఏం చేయాలి? తర్వాత శిష్యులనుగా చేయాలి. దేవుని వాక్యం వాళ్ళకి బయలుపరచాలి. దేవుని వాక్యం ఎట్లా నడచాలో చెప్పాలి. దేవుని సన్నిధిలో ఎలాగ మెదగాలో, ఎలాగ ఎదగాలో, ఎలాగ దేవుని సన్నిధిలో ఉండాలో, ఎలాగ దేవుని వాక్యానుసారంగా మనం నడవాలనేవి మనము మన బిడ్డలకైనా మన వారికైనా మనము చెప్పాలి. నిర్దోషమైన చేతులు మనం కలిగి ఉండకూడదు. శుద్ధమైన హృదయం మనం కలిగి ఉండాలంట. మన హృదయం ఎట్టుండాలంట? శుద్ధంగా ఉండాలంట, నీట్గా క్లీన్గా ఉండాలంట, ఏ కల్మోషం ఉండకూడదంట. ఎటువంటి పగలు, ప్రతీకారాలు, ఈర్ష్యలు, అసూయలు, గర్వములు ఇటువంటివి ఏవి కూడా మరి మన హృదయంలో ఉండడానికి వీలు లేదు. అప్పుడే దేవుని సన్నిధి నిలిచే భాగ్యము ఆయన మనకి ఇస్తాడు. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం కుళ్ళు ఉండేది. ఎప్పుడు మా అన్న అంటాడు, ఎప్పుడు మా అన్న ఏదైనా తిండి తెచ్చుకున్నా, లేదంటే మా ఇంట్లో మా అన్నని ఎక్కువ ప్రేమిస్తాను, నేను ఎప్పుడు వాని మీద కుళ్ళు పడేటవాడిని. అన్నీ నీకే తెచ్చి పెడతారని. అప్పుడు వాడు ఎప్పుడు ఒకటి మాట అనేటవాడు, అంత కుళ్ళుంది కాబట్టి నువ్వు లావు కాకుండా అని అన్నాడు. చిన్నప్పుడు బొక్కగా ఉన్నా నేను, కుళ్ళుంది కాబట్టి లావు కాలే. చిన్నప్పటి నుంచి కుళ్ళుతో, లేదంటే పగలతో, ప్రతికత మనం పెరిగిన వాళ్ళమే, పాపములో పెరిగిన వాళ్ళమే. వ్యసనాలు ఒక్కొక్కసారి మనకు వస్తూ ఉంటాయి, అలవాటు అయిపోతూ ఉంటాయి. బూతులు, చెడు వైపు వాటికి చూపు పెట్టడం, చెడు వ్యర్థమైన దానిని ఆశించడం మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన దాని మీద నువ్వు ఆశ పెట్టుకోకుండా దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే నువ్వు నిలువెల్లా ప్రభుకి సరెండర్ అయిపోవాలా. ప్రభువా, ఇదిగో నా జీవితం నీకు అంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో దేవా నా జీవితం. మన జీవితం ఆయన చేతిలో పెట్టాలి. నా జీవితం ఆయన చేతిలో పెట్టాలి. పెడితేనే ఆయన దీవిస్తాడు. పెట్టకపోతే మనల్ని ఎన్ని చేసినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని మార్గంలో దేవుడు చెప్పిన వాక్యాలు ఎన్ని విన్నా, ఎన్ని చేసినా సరే మన జీవితం ఆయన చేతిలో పెట్టకపోతే మాత్రం మనం అసలు ఆశీర్వదించబడం. ఈరోజు నన్ను దేనిని బట్టి దిగులు పడుతున్నావో, దేనిని బట్టి ఆలోచిస్తున్నావో అది ప్రభువుకు తెలుసు. ప్రభువా, నా సమస్తను ఎరిగిన వాడవు, నన్ను జ్ఞాపకం చేసుకో. కానీ ఎప్పుడైతే మనం ప్రభువుకు సరెండర్ అవుతామో, ఎప్పుడైతే మనం ప్రభువుకు లోబడి ప్రభువుకు ఉంటామో, మన దేవుడు ఇప్పుడు ఎవరు ఇప్పుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నజరేయుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన దేవుడు. ఈరోజు మన కుటుంబంలో నుంచి ఒక సేవకునిగా నన్ను దేవుడు పైకి లేవనెత్తినప్పుడు, మరి మనమందరం కూడా ఒక సేవకునికి మనం కూడా మాదిరికరంగా ఉండి, మనం కూడా ఒక ఉన్నతమైన పొజిషన్లో, ఆత్మీయమైన పొజిషన్లో మనం కూడా ఉండాలి. కాబట్టి ఆలోచన చేయండి. నన్ను చాలామంది అడుగుతారు, బాబు మీ ఊరికి రావాలని ఉంది, కానీ దూరం ఉంది అంటారు. నేను చెప్తా వాళ్ళకి, అమ్మ మీరు రాకునే ఇబ్బంది లేదులే, కొద్ది కాలం తర్వాత సమయం వచ్చినప్పుడు వద్దులే అని చెప్తా. ఎందుకు చెప్తానంటే ఆ మాట, ఇంకా ఇక్కడ నా బంధువులు, నా స్నేహితులు, మా వంశంలో ఉన్నవారు, మా రక్త సంబంధికులు అందరూ ప్రభు దగ్గరికి రావాలా. ముందు మనమందరం సంఘంలో మొదటి వారిగా ఉండాలని నాకు భలే ఆశ ఉంది. ముందు మనమందరం మొదటి వారిగా ఉండాలా. మనమందరం ప్రభు సేవలో పాలిభాగస్తులం అవ్వాలి. దేవుని సేవను మనం భుజం మీదకి ఎత్తుకోవాలి. దేవుని కాడిని మనం మొయ్యాలి. ఇంత గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చినాడు. నిజంగా ఈ లోకంలో ఏ దేవుడు లేడు, యేసు తప్ప. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. ఆయన ప్రేమను మీరు ఒక్కసారి రుచి చూస్తే, ఆయన ప్రేమను మీరు ఒక్కసారి ఆలకించి నమ్మితే మాత్రము మీ జీవితానికి మీరు ఎనుగు తిరిగి చూసుకోవడం అవసరంలా. ఉదాహరణకి నాకు 27 సంవత్సరాలు ఇప్పుడు 27 సంవత్సరాలు దేవుడు నన్ను ఈ సేవలో ఇంతగా నిలబెట్టుకొని ఇంత బలంగా వాడుకుంటున్నాడంటే, అనేక మందికి దీవెనకరంగా దేవుడు చేస్తున్నాడంటే, ఎక్కడెక్కడలో దీవించబడుతున్నారంటే
మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని దేవుడు జరిగిస్తాను. ఆయన సన్నిధి మీ మీద నిత్యము నిలిచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీ మీద దేవుని మహిమ ఎల్లవేళలో కుమ్మరించాలని, ఆయన శక్తి మీ మీద కుమ్మరించాలని, ఆయన కావలసిన సమస్త ఈవులు మీ మీద కుమ్మరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు ఆయన ఆశను తగినట్టుగా మనం లేకపోతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక కొడుకు మనం అంటాం, ఏరా నువ్వు బాగా చదివితే నా కోరిక నువ్వు తీరుస్తే నువ్వు ఏది అడిగినా నేను నీకు చేసి పెడతా, ఏది అడిగినా సరే నీకు చేస్తారా అంటారు. ఒకవేళ వాడు చేయలేదనుకో ఏం చెప్తారు? చేస్తారా వానికి? ఇంకా అరే నువ్వు నా ఆశ తీర్చలే, నా కోరిక తీరలే, ఎందుకురా నీ బతుకు చేపో అంటారు. అయిపోయి నువ్వు సచ్చినా ఒకటి నాకు బతికిన ఒకటిరా, ఇంకా ఎందుకురా నువ్వు మాకు పేరు తేలా, నువ్వు ఇంత కాయ కష్టం చేసి నేను ఇంత స్థితికి తీసుకొస్తే ఇంకా నువ్వు మాకు అవమానం తెస్తున్నావు, కీడు తెస్తున్నావు అని చెప్పి వాడిని కొట్టడానికి కూడా వెనకాడరు కదా తల్లిదండ్రులు అయితే. అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మనల్ని మన మీద ఎంత ఆశ పెట్టుకున్నాడో, ఆయన నువ్వు వస్తావని, ప్రభువుకి గౌరవం తీసుకొస్తావని, ఇంకా ప్రభుని మనం సిలువేస్తానే ఉన్నాం, ఇంకా ప్రభుని మనం అవమానపరుస్తానే ఉన్నాం, ఇంకా ప్రభుని మనం చేతులకు శిలలు కొడతానే ఉన్నాం, ఇంకా ప్రభుని మనం రాళ్లతో కొడతానే ఉన్నాం, పక్కలో బల్లెపోటు పొడుస్తానే ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మీరు అవిశ్వాసులుగా ఉండకుండా విశ్వాసులుగా ఉండాలని అంటాడు. ఆయన తోమాతో అన్నట్టుగా చేతిలో నాకు కొట్టిన మేకులో మీరు ఏలు పెట్టుకోతోమా, నా పక్కలో గాయం ఉంది దాంట్లో చెయ్యి పెట్టుకోతామా, ఇప్పుడన్నా నమ్మునాయన, నువ్వు విశ్వాసంగా ఉంటే చాలు అంటాడు దేవుడు. ఆయన మన కోసం ఎంతైనా సరే చేయడానికి వెనకాడు. హల్లెలూయా. ఏదైనా సరే ఆయన మన జీవితంలో చేస్తాడు. ఆయన భాగ్యము నీకు ఇస్తాడు, ఆయన కృప నీకు ఇస్తాడు, ఆయన సహాయం మీకు చేస్తాడు. ఆయన మీ జీవితంలో ఏ కొదువ దేవుడు పెట్టడానికి ఇష్టపడ్డు. ఇంతవరకు అందరం పాటలు పాడినాం, అందరూ ప్రభుని స్తుతించినాం. ఇదే స్తుతి, ఇదే మహిమ మన జీవితం నిరంతరం కనపడాలి. నిరంతరం ఎక్కడున్నా, నువ్వు చెట్టు కింద ఉన్నా, ఇంట్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, వంట రూమ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నీ నోట ప్రభుకి ఏం వస్తూ ఉండాలి? స్తుతి జరుగుతూ ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఒకసారి ఒక నెల, నేను చెప్పినట్టుగా ఒక నెల రోజులు మీరు ఎడతెగక ప్రభుని స్తుతిస్తూనే ఉండండి. నోట్లో చెడు మాటలు రాకుండా, వ్యసనాలు కానీ ఏవి లేకుండా ఒక నెల రోజులు ట్రై చేసి చూడండి. ఎంత అద్భుతంగా మీ జీవితం ఉంటుందో, ఎంత మనశ్శాంతిగా, ఎంత నెమ్మదిగా ఉంటుందో మన జీవితం, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఉల్లాసంగా ఉంటుందో మరి మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని మార్గంలో నడచాలి. దేవుడు మనకు మంచి మార్గం ఇచ్చాడు, రహదారి ఇచ్చాడు దేవుడు మనకు. ఈరోజు మనము షార్ట్ కట్లలో పరిగెత్తుతున్నాం, ఇది బాగుంది, అది బాగుంది, అట్లా బాగుంది, ఇట్లా బాగుందని మెయిన్ దారిని మర్చిపోయి అన్ని దారులు తిరుగుతున్నాం. మెయిన్ రోడ్ అమ్మడిపోతే ఏ ఆపద రాదు. అలాగనే ప్రభు మనకు మంచి మార్గం ఏర్పాటు చేసినాడు. ఆయన వెళ్ళే మార్గంలో మనం కూడా నడిస్తే మనకి ఏ అపాయం, ఏ తెగులు మనకు రాదు, ఏ ఇబ్బంది మనకు రాదు. ఒకవేళ వచ్చినా ప్రభు మీకు చాలిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు మీ పక్షం ఉండగా నిజంగా ఈ లోకంలో మీరు దేని గురించి చింతించద్దాం. మీ చింత యావత్తు ప్రభు మీద పెట్టండి. నేనైతే నా చింత యావత్తు ప్రభు మీద పెట్టినా. నేను నిజంగా ఏ రోజు మనుషులను ఆధారం చేసుకుని మనుషుల గురించి ఆశ పెట్టుకోను, ఏదో వాళ్ళు వస్తారు, ఏదో వీళ్ళు చేస్తారు, ఏదో వాళ్ళు చేస్తారని ఏ రోజు కూడా నేను ప్రభు సన్నిధిలో ఆశ పెట్టుకుని అడుగుతా. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, రాకపోతే వదిలేసుకుంటా. ఏదైనా సరే ఒకవేళ ప్రభువా నీ ఇష్టం, నువ్వు ఎవరిని ఏర్పాటు చేసుకుంటే ఏర్పాటు చేసుకో, నీ పనికి నాకు సహాయం కావాలి, కృప చూపించు. ఎన్నోసార్లు ఇక్కడ ఈ సోఫా మీదనే కూర్చొని ఏడ్చుకొని ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఎన్నోసార్లు ఆ మందిరంలో మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయి. ప్రభువా నీ మందిర నిర్మాణం, ప్రభువా నా జీవితం ఎట్లా, నా స్థితి ఎట్లా, నన్ను ఏ స్థితికి తీసుకోమతో నీ ఇష్టం, వాడుకో, నన్ను నీ సేవలో వాడుకో, నీ సేవలో నా తుది శ్వాస విడిచాలని ఆశపడుతున్నాను ప్రభువా అని ఎన్నోసార్లు ప్రభు సన్నిధిలో నేను ప్రమాణం చేసుకుని, ప్రభువా నీ కోసం నేను ఏమైనా త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైనా సరే ప్రభు కోసం మనం త్యాగం చేసుకునే కొద్దీ ఆయన దానికంటే రెట్టింపువి మనకు దేవుడు దయచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇది నువ్వు చిన్నది వదిలిపెట్టుకున్నావు అనుకో, ప్రభు అంటాడు అది వదిలిపెట్టుకున్నావు కదా నా కోసము, ఇది తీసుకో, మంచిది, శ్రేష్టమైనది తీసుకో అని దేవుడు అంటాడు. ఎప్పుడైతే నువ్వు వదిలిపెట్టడం అలవాటు చేసుకుంటావో, దేవుడు ఎప్పుడైతే నువ్వు పట్టుకోవడం అలవాటు చేసుకుంటావో, నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటికంటే 1000 రెట్లు దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదంలో దేవునికి దయచేయబోతా ఉన్నాడు. కాబట్టి వ్యర్థమైన వాటి మీద నీ మనసు పెట్టకుండా ఆయన సన్నిధి నిలిచి భాగ్యము పొందుకో, ఆయన సన్నిధిలో నిలిచే ధన్యత పొందుకో, ఆయన సన్నిధిలో చేరే ధన్యత, ఆయన సన్నిధిలో స్తుతించే ధన్యత, ఆయన సన్నిధిలో ఉండే ధన్యత మీరు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా బలపరుస్తాడు. ఒకరోజు ఇలాగిన ఒక సేవకుడు ప్రసంగిస్తూ ఉన్నాడంట, వాక్యం చెప్తా ఉన్నాడంట. ఎదురుగా ఉన్నటువంటి వారందరూ కూడా శ్రద్ధగా వాక్యం వింటూ ఉన్నారంట. అయితే ఒక చిన్న పిల్లాడు లేచి, పాస్టర్ గారు నాకు దేవుని సన్నిధిలో నిలిచాలని భాగ్యం నాకు ఉందా అన్నాడంట. అంతమంది పెద్దోళ్ళ ముందర ఎవరు లేచినాడు?
ఒక చిన్న పిల్లలు లేచినాడు. నిజంగా చిన్న పిల్లలు ఎంత ధైర్యంగా చేతులు పైకి ఎత్తారో, మనం ఎత్తాలంటే ఎంత నసుగుదాము, ఎంత ఆలోచన చేస్తామో. దేవుని సన్నిధిలో మేము ఏదైనా చేయాలన్నా కూడా ఎంత ఆలోచన చేస్తామో మనం కదా. ఆ చిన్న పిల్లడు చెయ్యి పైకి ఎత్తినాడు అంట. సేవకుడు ఏంటంటే, నేను ఎందుకు చెయ్యి పైకి ఎత్తినావు? నాకు దేవుని సన్నిధిలో నిలిచాలని ఆశ ఉంది. చిన్న పిల్లలకున్న ఆశ పెద్దలకి లేదు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చోవాలని, దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినాలని. ఈరోజు రోజు రోజుకి మనలో ఆ శ్రద్ధ అనేది తగ్గిపోతుంది. మనం నిజంగా రోజు రోజుకి మన భక్తి, దేవుడు ఏదైనా ఇస్తేనే మనం చర్చికి రాగలుగుతున్నాం. ఇవ్వకపోతే మాత్రం రావడంలే చాలా మంది ప్రభు సన్నిధికి. ఒకవేళ ఇచ్చినాక మళ్ళీ రావడం కూడా వెనుకాడుతూ ఉన్నారు. ప్రభుకు దగ్గరగా ఉండడానికి వెనుకాడుతూ ఉన్నారు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము ప్రభు మీకు ఇచ్చినాడు. ఈరోజు నా ప్రభు మందిరంలో మరి మనం అందరం చిన్న కుటుంబంగా ఇంత బాగా చేరుకుని ప్రభును స్తుతిస్తూ ఉన్నామంటే ఆయన సన్నిధి మన మధ్యలో నిలిచి ఉండదా? నిలిచి ఉంటుంది. ఆయన మన మధ్యలో ఉన్నాడు. మీ పక్షంలో ఉన్నాడు, నా పక్షంలో ఉన్నాడు. మీ జీవితంలో ఏదైనా సరే ప్రభు చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. అది ఆరోగ్యమా, అప్పుల సమస్యలా, గర్భఫలమా, అంటే కష్టములా, అవమానాలా, నిందెలా, ఏదైనా సరే ప్రభు మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా జీవితంలో అయితే నేను ప్రతి శ్రమ గుండా వచ్చిన, ఒకటి కాదు చెప్పుకుంటా పోతే ఇంకా నాకు కన్ని లాగు, అట్లాంటి శ్రమలు గుండా ప్రభు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఈరోజు నా హృదయంను దేవుడు ఎంత సంతోషంతో నింపినాడంటే, నా జీవితంలో ప్రభు నాకు ఏది ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ప్రభు నాకు నువ్వు ఉంటే చాలు. ఎన్నో మనుషుల బుద్ధిని చూసిన, స్నేహితుల బుద్ధిని చూసిన, అందరి ప్రేమను చూసిన, ప్రతి ఒక్కరి ప్రేమలో స్వార్థం కనపడింది. ప్రతి ఒక్కరిలో కూడా నేను ఈ మనుషుల మీద ఆధారపడినప్పుడల్లా, దేవుని సేవకు రాకముందు ఈ లోకమంతా కూడా నన్ను వాడుకునింది. లోకంలో నేను కూడా పడి చెడిపోయినటువంటి వాడిగా ఉండేవాడిని. కానీ దేవుడు నన్ను ఎప్పుడైతే మరి ఇది కాదు నేను నీ జీవితం, ఇది నీ జీవితం అన్నప్పుడు దేవుడు నన్ను వాడుకోవడం ప్రారంభం చేసినాడు. నేను సేవకు వచ్చిన, నాకు దేవుడు రాత్రి మాట్లాడినాడు ఒక వచనంతో. సేవకు రాకముందు నేను ఇంట్లో పడుకొని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఇంకా సేవకు పో అన్నప్పుడు ఉదయాన్నే లేచి, మాకు ఆ రోజు బుధవారం చర్చిలో మాకు ప్రతి బుధవారం ఉదయం సువార్త ఉంటుంది అన్నమాట. ఓన్లీ బ్రదర్సే పోతాం. బ్రదర్స్ అందరం పోతే నేను మా అన్న ఇద్దరం పోయినాము. అందరూ సువార్త ఒక గ్రామం ఎంచుకున్నారు. ఆ గ్రామంలో సువార్త పంచుతుంటే నేను ఒక్కనే పత్రికలు, బుక్కులు, 2 రూపాయల బుక్కులు, 5 రూపాయల బైబిల్ ఇవన్నీ కూడా నేనే, నాకు వచ్చిన ఇన్ని ఇచ్చినారు. అన్నీ అమ్మిన నేను, అన్నీ ఉచితంగా పంచడం, ఉచితంగా పనిచేసి అందరికి సువార్త చెప్పిన. అప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఇన్ని రోజులు తప్పించుకునేవాడిని, సువార్త అంటే తప్పించుకునేవాడిని, చర్చి కంటే తప్పించుకునేవాడిని. కానీ ఒక ఆశ ఏంటంటే చర్చిలో తబలా కొట్టాలా, చర్చిలో నేను ఒక పాట పాడాలా, ఇట్లాంటి ఆశ ఉండేది. కానీ దేవుడు ఈరోజు నిలబెట్టుకొని తన సేవలో సంపూర్ణంగా వాడుకుంటాడని నాకు ఇంతకుముందు అసలు తెలియదు. కానీ ఈ రోజున ప్రభు నిలబడి ఇంత ధన్యత, ఇంత గొప్ప భాగ్యం. నేను ప్రసంగిస్తూ ఉంటే కొన్ని వేల మంది టీవీలో, మీరేమో నాకు తెలియదు కానీ మీరు దీవించబడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ మీరు ఎప్పుడు నాకు చెప్పకుండా చెప్పరు, ఆయన నీ వాక్యంతో మేము దీవించబడినాం నాయన ఎవరన్నా చెప్తారా? ఎవరో 2-3 ప్రార్థన చేసింది ఏలూరు నుంచి ఒక ఆమె. అట్లా రాత్రి పగుల్లో ఎంతో మందిని దేవుడు దర్శిస్తున్నాడు. ఎంతో మందిని దేవుడు తన సేవలో వాడుకుంటా ఉన్నాడు, తన పరిచర్లో వాడుకుంటా ఉన్నారు. ఈరోజు నిజంగా ఈ మందిరం కానీ, నేను కానీ, మీరు కానీ, మనమందరం ఇంత సంతోషంగా ప్రభు సన్నిధిలో కూడుకొని ఆరాధించుకుంటున్నామంటే అది సమస్తము దేవుని కృప వలనే. హల్లెలూయా. దేవుని కృప లేకపోతే, దేవుని దయ లేకపోతే అసలు మనము అడుగు కూడా ముందుకు వేయలేం. అసలు మన జీవితంలో ఏది మనం సాధించలేం. ఓకే, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కులం ఉండొచ్చు, మతం ఉండొచ్చు, లేదంటే ఏవేవో నీ దగ్గర అన్నీ ఉండొచ్చు. అన్నీ ఉన్న ఈ లోకంలో దేవుని దృష్టిలో నీకు 0 మార్కులు వస్తాయి. ఎవరైతే ఈ లోకంలో నాకు ఏది వద్దు ప్రభు, నాకు నువ్వు ఉంటే చాలు అని అనుకుంటారో వారిని దేవుడు రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. ధనవంతుడైన లాజరు, పేదవాడు ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు. ఈ ధనవంతుని దగ్గర డబ్బు ఉంది, అంతా ఎంజాయ్గా పార్టీ చేసుకుంటున్నాడు. కానీ ఎదురుకున్న పేదవాడిని ఏ రోజు కూడా పట్టించుకోలేదు. పేదవానికి ఒక పూట ఆహారం పెట్టలేదు. కానీ ఒకానొక రోజు ఇద్దరికీ మరణం వచ్చింది. అయితే ఎవరు పరలోకానికి పోయినారు? పేదవాడు. ధనవంతుడైన లాజరు నరకంలో ఏగుతా ఉన్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనకి ఈ లోకంలో ఉన్న స్థితిని బట్టి నువ్వు గర్విస్తే, ఈ లోకంలో దేవునికి ఇచ్చిన దానిని బట్టి నువ్వు ఏదో నాకు ఒక మంచి పొజిషన్ దేవుడు ఇచ్చిన నువ్వు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 0నే. ఎప్పుడైతే నువ్వు ప్రభువులో నాకు ఏమున్నాయేం లేకపోయినా నీలో ఉంటే నాకు చాలు ప్రభు, నీ సన్నిధిలో నిలిచే ధన్యత, నీలో ఉండే ధన్యత నాకు ఇస్తే చాలు ప్రభు నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. బైబిల్లో అట్లాంటి ఎంతో మందిని మనం చూసినాం. ఎన్నిక లేని వారిని దేవుడు వాడుకున్నాడు, బలహీనులను దేవుడు వాడుకున్నాడు, అయోగ్యులను దేవుడు వాడుకున్నాడు, ఏ దానికి సరిపోని వాళ్ళను దేవుడు వాడుకున్నాడు. దావీదునైతేనేమి, యోసేపునైతేనేమి,
బైబిల్లో చాలా మంది ఉన్నారు, ఎంతో మంది ఎన్నికలేని వారిని, బలహీనులను దేవుడు వాడుకొని ఉన్నతమైన స్థానములలో దేవుడు వారిని నిలబెట్టినాడు. ఈరోజు మనం కూడా ఎన్నికలేని వారమని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, దేవుడు మనల్ని అంతకంటే గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనం అందరం కూడా దేవుని సంబంధాలుగా రూపాంతరము పొందాల. మనమందరం కూడా ఇహలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి పర సంబంధమైన వాటిని మనం వెతుక్కొని దేవునితో సంబంధం కలిగి మనం ఉంటే ఈ లోకం అంతటికి అధికారము దేవునికి ఇస్తాడు. హల్లెలూయా.